స్వలింగ సంబంధాలకు పాల్పడిన వారికి 15 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేస్తూ ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్: ఇరాక్. చంద్రుని దక్షిణ ధ్రువంపై 2035 నాటికి ఏ దేశం పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది? ఆన్సర్: చైనా. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్: అర్జున్ బబూతా. 254 స్కోర్. మానవ DNA బ్యాంకును తయారు చేసిన ఉత్తర భారతదేశానికి చెందిన యూనివర్సిటీ ఏది? ఆన్సర్: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఇటీవల వార్తల్లోకి వచ్చిన తాంథాయ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్: తమిళనాడు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని 2.9 లక్షల కోట్లతో నిర్మించాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్: దుబాయ్. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ వన్డే T20 జట్లకు ఎవరు కోచ్గా ఎన్నికయ్యారు? ఆన్సర్: గారీ కిర్స్టెన్. ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో పురుషుల రికర్వ్ టీం విభాగంలో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారులు ఎవరు? ఆన్సర్: ధీరజ్, తరుణ్ దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్. ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో మొత్తం భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు నెగ్గింది? ఆన్సర్: 5 స్వర్ణాలు. ప్రపంచ నృత్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్: ఏప్రిల్ 29. గ్లోబల్ మీడియా అవార్డు గెలుచుకున్న ఇండియా టుడే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ ఎవరు? ఆన్సర్: సనా.